ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్రలు, హాస్టల్లోని కొందరితో గులాబీ నేతల కుమ్మక్కు, త్వరలో అన్ని బయటకు వస్తాయి. మంత్రి సీతక్క, కుట్రల్లో ఆఫీసర్లుంటే క్రిమినల్ కేసులు పెడతాం. ఇంధనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కారే. గ్రామ సభ పెట్టకుండానే అనుమతి ఇచ్చిండ్రు. బీజేపీ మద్దతు ఇచ్చింది. కేటీఆర్ దిలావర్పూర్కు రా, పర్మిషన్ ఇచ్చింది ఎవరో తేల్దామని సవాల్. 100% ఇక్కడ ఇంధనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది నాటి ప్రభుత్వమే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పోయి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు పెట్టిందే అది. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి చూడు, ఆ సమస్యలు అంతకుముందు 46 జీవో మీద బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడినారు కదా. ఇప్పుడు అటు 46 జీవో తెచ్చిందే బీఆర్ఎస్. మరి ఏ ఆలోచనతో తెచ్చిందో వాళ్ళు తెలియదు. సమస్యను సృష్టించింది వాళ్ళే. మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక కొట్టేయాలి 46 జీవో కొట్టేయాలి, 50,000 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నష్టమవుతుంది అని మళ్ళీ వాళ్ళే లొల్లి చేస్తారు. కత్తులు నూరు ఇచ్చింది వాళ్ళే, కథం చేసింది వాళ్ళే, బొంద దవ్వుర్రో అని మళ్ళీ వీళ్ళు లొల్లి పెడతారు. కాబట్టి ఇక్కడ సీతక్క చెప్పిన దాంట్లో ఇది 100% నిజం ఉన్నది. అసలు అప్పుడు బీఆర్ఎస్ మీరు ఎందుకు ఇచ్చిండు ఇంధనాల్ ఫ్యాక్టరీకి అనుమతిని ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు వీళ్ళు వచ్చే వరకు అది ఎందుకు మళ్ళీ మీకు తప్పు అనిపిస్తాను? మీరే అప్పుడు ఆర్డర్స్ బంద్ పెడితే అయిపోయాగా. మీ కాలంలో కూడా ఇంధనాల్ ఫ్యాక్టరీ వద్దని వాళ్ళు గొడవలు చేసిండ్రు గ్రామ ప్రజలు. ఇలాంటి విషయంలో దొరికిపోతారు నాయకులు, పార్టీలు. డబుల్ స్టాండింగ్ అన్నట్టు ఇది. వాళ్ళే ఉత్తర్వులు ఇస్తారు, వాళ్ళే ఫ్యాక్టరీ పెట్టాలని పర్మిషన్స్ ఇస్తారు. తీరా వేరే ప్రభుత్వం వచ్చే వరకు మీరెందుకు చేస్తానంటారు. ఒక పని చేయరు మీరు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వాళ్ళకి తప్పని వాళ్ళకి అర్థమైపోయింది. బీఆర్ఎస్ ఇంధనాల్ ఫ్యాక్టరీ ఇచ్చిన ఉత్తర్వులు తప్పని వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టే, ఎందుకంటే వాళ్ళు అర్థంటారు కాబట్టి. ఇక మీరన్నా బంద్ చేయరు. ఇప్పటికైనా ప్రజల పక్షాన మీరు ఉండి ఇది బీఆర్ఎస్ చేసిందే కాబట్టి మేము దీన్ని తీసేస్తున్నాం, ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి ప్రజల బాధను గుర్తించి దీన్ని రద్దు చేస్తున్నామని మీరు ఒక్క ప్రకటన ఇవ్వరు. అదే మీరే హీరోలు అవుతారు, వాళ్ళే జీరోలు అయిపోతారు. వాళ్ళు తెచ్చింది కాబట్టి వాళ్ళు అట్టుకు జుట్టు కోసుకున్నట్టు తోటోడు తొడగోసుకుంటే మీరు మెడ కోసుకుంటారా? తోటోడు తప్పు చేసిండు, మరి మీరన్నా నొప్పి చేయాలి కదా. వాళ్ళు ప్రజలను హింసించిండ్రు, ప్రజలను తిప్పల పెట్టిండ్రు, వద్దన్న ఫ్యాక్టరీ తెస్తామని చెప్పిండ్రు. మరి ఈ ఫ్యాక్టరీని మీరు రద్దు చేసి మీరు హీరోలు కాండి. ఇక హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కేటీఆర్ చుట్టూ తిప్పుతాను. మరి ఇక ఆడు తొలి వెలుగు రగ్గాడైతే ఏకంగా కేటీఆర్ కుట్రనే పెట్టిండు. వాడు ఇట్లా పెట్టిండు, బ్రహ్మాండంగా పెట్టినవాడు. మరి ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా చూసిందో లేదో, బాలే పంపుతారా వీళ్ళు నాకు. డైరెక్ట్ ఫుడ్ పాయిజన్ వెనుక కేటీఆర్ ఆధారాలు బయటపెట్టిన శోభ అని డైరెక్ట్ పెట్టింది వీడి హెడ్లైన్. ఏమైనా చూస్తే కేటీఆర్ పోయి ఇంత విషయం కలిపొచ్చిండు అన్నట్టు పెట్టిండు వీళ్ళు. మంచిగా పెడతాడు వీడు, మంచిగా అంటే చాలా చక్కగా పెడతాడు వీడు. ఫుడ్ పాయిజన్ వెనుక కేటీఆర్ ఆధారాలు బయట పెట్టిన బండ్రు శోభరాని. ఏ బొత్స ఆధారాలు ఉన్నాయి ఆడ. ఏం ఆధారాలు ఉన్నాయి పాడే? ఏం లేదు, నోటి మాటలే చెప్పిండాడ. నేను కూడా చెప్తా, ఫుడ్ పాయిజన్ వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి గారే అంట. నిజమైపోతుందా? ఆధారాలు అంటే ఏంటిది? ఎవడన్నా వస్తా అంటే ఏమన్నా తెస్తా అంటే చూసి పట్టుకొని, ఇప్పుడు ఏసీపీ పట్టుకునేది వాడిని లంచం తీసుకుంటాడు, గట్లా పట్టుకుంటే ఆధారం అంటారు. అది కేటీఆర్ని ఇట్లా బదనం చేస్తాను. ఆయన చేసిన తప్పులేందో, ఆయన చేసిన ఒప్పులేందో తెలియదు. కానీ ఈ రేంజ్లో సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని కేటీఆర్ మీద భయంకరమైన ఒక నిందలు, ఆరోపణలు, కుట్రలు చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కేటీఆర్ నాయకత్వం ఉండొద్దు బీఆర్ఎస్లో రానున్న రోజుల్లో కేటీఆరే కాబట్టి కేటీఆర్ని ఆదిలోనే చంపేయాలి. కేటీఆర్ నాయకత్వాన్ని, కేటీఆర్ దొంగ 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 ఇట్లా రోజుకు 1000 సార్లు అడిచేలా తీన్మార్ మల్లిగాడు, తొలి వెలుగు రగ్గారు వీళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు. ప్లాన్ చేసుకుని ఏ చిన్నది దొరికినా ఒకళ్ళు ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, సీతక్క గారు, వీళ్ళు ఉన్నారు కదా, కేటీఆరే ఉన్నారని చెప్పుర్రు. దాని వెనుక హాస్టల్లో కూడా పురుగులు కలిపింది, ఆలుగడ్డలు ఉడకకుండా చేసింది కేటీఆర్ అనే చెప్పుర్రి అనగానే వీడియో గొట్టం ఇచ్చి పంపుతాడు ఆడికి. ఇంకా చెప్పమ్మా శోభారాణి అనగానే ఆమె చెప్తుంది కేటీఆరే కుట్ర చేసింది ఇదంతా అని చెప్తుంది. ఏం ఆధారాలు దొరకబట్టి ఏం లేదు. పెట్రోల్ ఒకవేళ ఉంటే సీతక్క గారు అతి త్వరలో బయట పెట్టండి ఆ కుట్రలు, మేము కూడా చూడాలనుకుంటున్నాం. ఒకవేళ కేటీఆరే కనుక ఆ కుట్రలు చేస్తే మేమే తూ అని ఉంచుతాం కేటీఆర్ మీద. భయపడే సమస్య లేదు. ఎందుకంటే పోరగాన్ల ప్రాణాల కంటే కేటీఆర్ ముఖ్యం కాదు కదా. ప్రాణం అంటే ఎవరిదైనా ప్రాణమే. దాంట్లో కేటీఆర్ అయితేంది, కేసీఆర్ అయితేంది. ఇలాంటి విషయాల మీద ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు.